ఎవరైతే పెట్టారో ఎవరైతే ఉన్నారో వాళ్ళే అధికారంలో ఉండి కూడా ఇంతవరకు నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అది అమ్మేస్తాం, ఇది అమ్మేస్తాం, అది ప్రైవేటీకరణ చేస్తాం, ఇది ప్రైవేటీకరణ చేస్తాం అని చెప్పేసి ఒక కక్షపూరితమైన ధోరణితోటి బీజేపీ పార్టీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చూస్తుందనేది నా యొక్క అభిప్రాయం. ఇంకా ఇవే చెప్తుంటారు, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, గత ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారో చెడు చేశారో, ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అధికారంలోకి వచ్చారు, మీరేం చేయాలో చెయ్యండి. మీరేం చేస్తున్నారంటే డబుల్ ఇంజిన్ సర్కార్ మీరేం చేస్తున్నారంటే మీ గురించి ఏదన్నా ఒక పత్రిక రాస్తే దాన్ని తగలెట్టేయటం, మీ గురించి ఏదన్నా ఒక మీడియా మాట్లాడితే వాటిని బ్యాన్ చేయటం, మీ గురించి ఎవరైనా యూట్యూబర్స్ మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయటం, మీ గురించి ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళని అణగదొక్కేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టేయటం, ఇవి చేస్తున్నారు ప్రస్తుతం. పరిపాలన కంటే వీటి మీద దృష్టి ఎక్కువ పెడుతున్నారు. దయచేసి మీడియా వారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం కూడా లేదు, కేవలం విపక్షం మాత్రమే ఉంది. మీరు మీడియా వారు పోషించాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క ఈనాడికి ఆంధ్రజ్యోతికి ఏదో జరిగితే మీడియా మొత్తానికి అన్యాయం జరిగినట్టు గతంలో మాట్లాడారు. ఈ రోజు ఎన్టీవీ, టీవీ9, సాక్షి, అట్లానే డక్కన్ క్రానికల్ ఆయన మిమ్మల్ని అంటలేదులేండి, బీజేపీని అంటారు. ఆయన లెట్ హిమ్ కంప్లీట్ ముందర నాకు కూడా 2-3 ప్రశ్నలు. సాక్షి వీటన్నిటి మీద జరుగుతున్న వీటన్నిటి మీద మీడియా వారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వాళ్ళకి వెంకటేశ్వర రెడ్డి గారు మీకు ఫిజిక్స్ పేపర్ ఇస్తే తెలుగు పేపర్కి ఆన్సర్ చేస్తానంటే ఎట్లా అండి? మిమ్మల్ని అడిగింది ఏంటి? 19 నుంచి 24 మధ్య 22 మంది ఎంపీలు లోక్సభలో, రాజ్యసభలో ఉన్న ఆ 11 మంది ఎంపీలు, ఎంత 33 మంది. స్టీల్ ప్లాంట్ మీద మీరేంటండి? మీరు అదే అంటే విజయసాయి రెడ్డి గారు ఒక ప్రశ్న రాస్తారండి, సంబంధిత మంత్రిత్వ శాఖ విజయసాయి రెడ్డి గారు ఒక ప్రశ్న రాస్తారు. మీ ప్రశ్న మాకు అందింది, మేము దీన్ని పరిశోధిస్తున్నాం. తర్వాత 3 ఆన్సర్లు వస్తాయి, ఏబిసి. అది కాదు కదా మీరు చేయాల్సింది. జనం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అది కాదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగట్లేదు అనే ఒక మాట కేంద్ర, సరే ప్రత్యేక హోదా పక్కన పెట్టండి, ఈ మెడలు వంచటాలు ఇవన్నీ పక్కన పెట్టి అట్లీస్ట్ స్టీల్ ప్లాంట్ని మనం ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకున్నాం అని ఒక క్రెడిట్ కూడా మీరు మీ ఖాతాలో వేసుకోలేకపోయారంటే ఇంతకన్నా విషయం. ప్రయత్నం మేము చేశామండి, వాళ్ళు వినలేదు. ఏం చేయాలి? ఇప్పుడు చేయమంటున్నాం కదా. ఇప్పుడు మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా జరిగే ఉద్యమానికి మా మద్దతు కూడా ఉంది. అయితే ఇప్పుడైనా చేస్తారా లేదా? అప్పుడు మా వల్ల కాలేదనే చెప్తుంది. మాకు కేంద్రం సహకరించలేదు. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రైవేటీకరణ చేసే పనిలోనే ఇప్పటికీ స్టిల్ మీరు అందరూ మభ్యపెట్టే పనిలో ఉన్నారు. కానీ ఇప్పటికీ స్టిల్ బీజేపీ పార్టీ డబుల్ ఇంజిన్ సర్కారు దాన్ని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంలోనే వాళ్ళు పయనం కొనసాగిస్తున్నారు. ఇది క్లియర్ గా జరుగుతున్న ప్రక్రియ. మీ దగ్గర ఉన్న ఆధారం ఉందండి? మీ దగ్గర ఉన్న ఆధారం ఉందా? కాదు వెంకటేశ్వర రెడ్డి గారు, మీ దగ్గర ఉన్న ఆధారం ఉందా వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పడానికి? మా దగ్గర ఆధారాలు చాలా ఉన్నాయి. జరిగిపోయేదాన్ని హ్యాపీగా జరుగుతున్న దాన్ని ఎత్తి చూపించి వేరే వాళ్ళకి అప్పచెప్పాలని చూసింది ఎవరు? బీజేపీ సర్కార్ కాదా? ఇప్పుడు మళ్ళీ మేము మైనింగ్ అడుగుతుంటే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉక్కు ప్లాంట్కి మైనింగ్ అడుగుతుంటే అది ఎలకేట్ చేయకుండా అది లాసులో ఉంది. లాసులో ఎందుకు ఉంది? మీరు మైనింగ్ ఎలకేట్ చేస్తే భారతదేశంలో కంటే ఏ ఉక్కు ఫ్యాక్టరీతో పోల్చుకున్నా అత్యుత్తమ స్థానంలో విశాఖ ఉక్కు ఉంటది. మీరు మైనింగ్ ఎలకేట్ చేయమంటే అది చేయకుండా మేము పరిశీలిస్తున్నాం, లాసులో ఉందని చెప్తుంది. కొత్తగా ఎప్పటి నుంచి కొనసాగుతుంది? విశాఖ ఉక్కు ఎప్పుడు ఏర్పడింది, ఎప్పుడు కొనసాగుతుంది? ఇప్పుడు కొత్తగా బీజేపీ వచ్చిన తర్వాతనే అది లాసులో ఉందా? లాసు మీరు ఇవ్వాల్సిన ప్రోత్సాహం, మాకు ఇవ్వాల్సిన న్యాయబద్ధంగా ఇస్తే అసలు లాసులో ఎందుకు ఉంటుంది?